నమస్తే. నిన్న అసెంబ్లీలో జరిగిన అంటే ఏపీ అసెంబ్లీలో జరిగిన ఒక వివాదం ఏదైతే ఉందో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి వాకౌట్ చేయడం వెనుక చాలా విమర్శ వస్తుంది. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి. అయితే దీని గురించి మనతో పాటు కాసరగడ్డ నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. నిన్న ఆయన వాకౌట్ చేయడం అది కూడా ప్రజల పక్షాన మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఏదో ఆయన లబ్ధి కోసం ఇలా వెళ్ళిపోవడం అని చెప్పేసి బాలేదు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మేడం, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఒక ఎక్స్ సీఎం చేయాల్సిన చేష్టలు అది కాదు మేడం. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభ్యులు వినాలి. ఆయన చెప్పేది మైండ్లోకి ఎక్కితే ఓకే, ఎక్కకపోతే రాసుకోవాలి, తప్పులు ఏమని అండర్లైన్ చేసుకోవాలి. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డిబేట్స్ పెడతారు కదా, ఆ నెక్స్ట్ డిబేట్స్ పెడతారు కదా, డిబేట్స్కి వచ్చి ఫస్ట్ ఈయన ఏం చేయాలంటే, గవర్నర్ ప్రసంగం ఇది చేశారు, ఇందులో మీరు అధికార పార్టీ కావాలని ఇవి చేయకపోయినా చేపించారు, ఇంకో మా దగ్గర ఆధారాలని చెప్పి ప్రజలకి ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ నెంబర్ 2 ఏంటంటే, ఈ 9 నెలలుగా ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఫేస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రైతులు కానివ్వండి, నిరుద్యోగులు కానీ, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇంకొకరు కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మీరు చట్టసభల్లో మీరు డిస్కషన్ చేయాలి. అంటే ప్రజలకు ఏం కావాలి ఏంటని చెప్పి మీరు డిస్కషన్ చేయాలి. ఈ డిస్కషన్ ఈ 2 అయిపోయిన తర్వాత చివరిలో మీరు ఏం చేయాలంటే అప్పుడు మీకు అడగాలి, మాకు అపోజిషన్ లీడర్గా మమ్మల్ని గుర్తించండి. ఎందుకు గుర్తించమంటున్నాము అంటే దానికి కారణాలు చెప్పాలి. ఏమని ప్రజలు చెప్పాలి, మేము గవర్నర్ గారు చేసిన ప్రసంగం మీద ఏ తప్పులు ఉన్నాయో మేము ఎత్తి చూపుతుంటే మీరు మాకు సఫిషియంట్ టైం ఇవ్వలేదు. ప్రజా ప్రాబ్లమ్స్ మీద, ప్రజలు జరుగుతున్న నష్టం మీద, రైతులు జరుగుతున్న నష్టం మీద, నిరుద్యోగులు కానీ నిన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఉన్న ఈ సమస్యల మీద దీనివల్ల ఈ ఇష్యూస్ అని చెప్పి మేము మాట్లాడుతుంటే మీరు మాకు తగినంత సమయం ఇవ్వట్లేదు. ఇలా చూసుకుంటా పోతే మీరు ఎప్పటికీ మాకు తగినంత సమయం ఇవ్వరు, మైక్ ఇవ్వరు. సో మేము వచ్చి కూడా ఉపయోగం ఏంటి? మీరు అసెంబ్లీలో మీ స్పీకర్ కానీ, మీ ఇంకొక డిప్యూటీ స్పీకర్ కానీ ఏమన్నారు, రావాలి జగన్, కావాలి జగన్ అసెంబ్లీకి అంటున్నారు కదా. సరే, మీరు అన్నట్లే మేము వచ్చాం. ఇంతకుముందు మా వాదన ఏంది, మేము వచ్చినా మీరు మాకు మైక్ ఇవ్వరు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, అందుకే మేము రావట్లేదు అన్నాం. కాదు, మీరు ఇబ్బంది పెట్టనన్నారు కదా, అందుకని మేము వచ్చాం. వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇవి సాక్ష్యాలు, ప్రజలు కూడా చూస్తున్నారు. అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ప్రతి ఒక్కరు చూస్తారు కదా, కెమెరాలు కట్ చేయడం కుదరదు కదా. సో చూసినప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది, అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు, తన సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఏందో గవర్నర్గా చేసిన ప్రసంగంలో ఏమైనా మిస్టేక్లు కానీ, అధికార పార్టీ ఏమైనా కావాలి, ఏమైనా తప్పులు మాట్లాడించింది ఏదో ప్రజల ముందు పెడుతున్నాడు. సో పెడుతున్నాడు కాబట్టి ఆయన ప్రజలకు అధికార పార్టీ మైక్ ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు కూడా చూస్తారు కదా, నువ్వు ప్రజలు చూపించినట్టు అవుతుంది కదా. సో అది కాకుండా నువ్వేం చేశావు, డైరెక్ట్గా పోడియం దగ్గరికి వెళ్ళి రాంగలోడి ఆ గవర్నర్గా రాంగలోడి 2 నిమిషాలు కూడా ఆగకుండా నువ్వు వెళ్ళి మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వాలి, మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వాలని ఎలా అడగబుద్ధి అవుతుంది? కనీసం నువ్వు ప్రజల సమస్యల మీద పోరాటానికి అసెంబ్లీకి వెళ్ళినమని సాక్షిలో చెప్పుకుంటున్నావు. ఏమో చెప్పును, సింహం నిద్రలేసింది, సింహం రేపు అసెంబ్లీకి వెళ్తుంది, ఎమ్మెల్యే వాళ్ళతో ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టాడు, దిశానిర్దేశం చేశాడు, రేపు యుద్ధం మొదలైద్ది, సింహం 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి నీ సాక్షిలో ఓదర కొట్టుకున్నావు, నీ పేటీఎం ఛానల్ ఓదర కొట్టుకున్నావు. మరి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి, అది ప్రూవ్ చేయాలా? వాళ్ళు నిన్ను సింహంలాగా రేంజ్లో లేపుతుంటే నువ్వు పిల్లని 10 సార్లు ప్రూవ్ చేసుకుంటుంది. నువ్వు నీ గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు ప్రజల గురించి మాట్లాడు, ప్రజలు అప్పుడు నీ గురించి మాట్లాడతారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే, ఆయన ప్రజల సమస్య మీద మాట్లాడుతున్నారు, సో మీరు ఆయనకు అపోజిషన్ లీడర్ ఇవ్వండి, ఎందుకంటే తగిన సమయం మీరు ఇవ్వట్లేదు. అపోజిషన్ ప్రజలు నీ కోసం పోరాడతారు, నువ్వు ప్రజల కోసం నిలబడిన రోజు ప్రజలు నీ కోసం పోరాడతారు. కానీ అధికార పక్షం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఉండాలి, అంటే 10% ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడారు ప్రెస్ ముందు. ఏమన్నారంటే, జగన్ మీకు ఒకవేళ అధికార ప్రతిపక్షం కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు జర్మనీ వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అది కరెక్టే అంటారా? మేడం, ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి మేడం.
యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం అయితే మినిమం 10% అనేది ఉండాలి. అది కాంగ్రెస్కైనా ఒకటే రూలు, బీజేపీకైనా ఒకే రూలు, తెలుగుదేశం పార్టీకైనా వైసీపీకి ఎవరికైనా ఒకటే రూలు. అది మనం ఒప్పుకోవాలి. ఇక్కడ కూటమి పెద్దలు కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయని నేను చెప్పను, కానీ కూటమి పెద్దలు కూడా ఒక్కొక్కసారి పెద్ద మనసు చేసుకోవాలి. ఎందుకు పెద్ద మనసు చేసుకున్నానంటే ఢిల్లీ 2015లోను 14లోనే ఎలక్షన్ జరిగిన తర్వాత ఢిల్లీ మొత్తం ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయంటే 70 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మేడం. 70 ఎమ్మెల్యే సీట్లలో అప్పుడు బీజేపీ ఎన్ని గెలిచిందంటే 4 సీట్లు మాత్రమే గెలిచింది. మరి 70లో 10% అంటే ఎంత? 7 సీట్లు రావాలి. కానీ బీజేపీ ఎన్ని వచ్చినాయి? 4 సీట్లు వచ్చినాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మనసు చేసుకొని ప్రజలు ఇవ్వకపోయినా, ప్రజలు వద్దనుకున్నా కానీ వాళ్ళకి అపోజిషన్ లీడర్ ఇచ్చి కూర్చోబెట్టారు కదా. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఫైట్ చేశారని చూశారు కదా. వాళ్ళు ఫైట్ చేశారు లేదో, అప్పుడు 4 వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో 9-10 సీట్లు బీజేపీకి వచ్చినాయి. క్లియర్. సో మేము కూడా ఏమన్నా అంటే మీరు ఇవ్వాలని మ్యాండేటరీ కాదు, మేము ఒప్పుకుంటాం, కాంగ్రెస్ దాన్ని సపోర్ట్ చేస్తాం. బట్ అతను ఏంది, చిన్న పిల్లగాడు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తున్నా అన్నట్టు ఆయన మారం చేస్తున్నాడు. పోనీ ఒక 1 year 2 years ఇవ్వండి. ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాషా విధం కానీ ప్రజలు చూస్తారు, మీరు చూస్తారు, మేము చూస్తాం. క్లియర్. పోయిన 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఎలా మాట్లాడిందో ప్రజలు చూశారు కాబట్టే మీరేందో పెద్ద పొడిచి పీకినట్టు మీకు 175కి 164 అలా రాలా. వాళ్ళ బిహేవియర్ చూశారు కాబట్టి వీళ్ళు ప్రపంచానికి కానీ లేదా ఇండియా దేశానికి లేదా రాష్ట్రానికి హానికరం, ప్రజలకు హానికరం అని తెలిచారు కాబట్టి వాళ్ళకు 11 ఇచ్చి మీకు మెజారిటీ ఇచ్చారు. మీరు వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఇంకొక అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంత దుర్మార్గులో ప్రజలకు కూడా తెలిసింది కదా. ఇంకోసారి ఆ 11 రావు కదా. మీ బీజేపీ, మీ ఎన్డీఏ కూటమి, మీ యొక్క పిఎం కూడా ఆయనే కదా. మరి వాళ్ళకి అప్పుడు ఇచ్చినట్టు ఆ పెద్ద మనిషి చేసుకుని మీరు కూడా ఇవ్వచ్చు కదా. మీరు కూడా ఎందుకు అంత పట్టెందుకు పడుతున్నారు? ఇచ్చి చూడండి, ఆయన ఎంత పనిమంతురో పనికిమాలమంతురో తెలిసింది కదా. ఇంకపోతే జనసేన నాయకులు ఆయన ఎందుకు అన్నారమంటే, ఆయన మా పార్టీ కాదు, మాకు ఆయన సంబంధం లేదు. బట్ వైసీపీ వాళ్ళు ఆయన చెప్పిందని కొంచెం ఒక్క ఇది చేస్తున్నారు మేడం. ఎందుకంటే ఆ కంట్రీలో కూడా ఎలా ఉంటుందంటే గెలిచిన అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చిందో, ఎంత షేర్ వచ్చిందో దాన్ని బట్టి కూడా వాళ్ళకి టైం కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఇవ్వటం కానీ కూడా అక్కడ ఆ కాన్స్టిట్యూషన్ ఆ రాజ్యాంగాన్ని బట్టి అక్కడ వాళ్ళకు ఉంది. అందుకే ఈయన ఆ మాట అన్నాడు మేడం. వీళ్ళు ఎందుకు అన్నాడంటే వైసీపీ లేచిన దగ్గర నుంచి నాకు 40% ఓటు బ్యాంక్, 40%, నీకు 10% ఓటు బ్యాంక్ వచ్చిన వైసీపీకి నీకు మోర్ దాన్ 51 సీట్లు కనుక వస్తే నువ్వే సీఎంకి. 90% వచ్చిన వాళ్ళు కూడా సీఎం కారు. నీకు 10% వచ్చినా నీకు 51% కనుక ఎమ్మెల్యేలు ఉంటే నువ్వే సీఎంవి. ఎంత ఓటు బ్యాంక్ వస్తే ఉంది? ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారో అది కావాలి సీఎం పదవికి కదా. సో మీకు 40% వచ్చింది, మాకు ఎక్కువ టైం ఇవ్వండి, లేదు మా బాడీ గార్డులో 10 మంది తెచ్చుకుంటాం, లేదా మా పాలగాళ్ళని 10 మంది తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటే అలా కుదురుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మీరు ఇది చేయొచ్చు కదని చెప్పుకున్నారు మేడం. అయితే ఇక్కడ ఒకటి బాగా ప్రజలు కూడా కానీ వైసీపీ సోదరులు కానీ ఒకటి అబ్జర్వ్ చేయాలి మేడం. దివంగత నేత వైఎస్ఆర్ గారు 2012-11లో ఆ మధ్య పీరియడ్లో చనిపోయారు. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అడిగారు. సెంట్రల్లో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల. అందుకని ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయనతో పాటు ఒక 18 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రాజీనామా చేశారు. చేసిన తర్వాత రీఎలక్షన్ జరిగింది. ఆ రీఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ ఫ్లోర్ లీడర్లుగా విజయమ్మ గారు పులివెందుల నుంచి పోటీ చేశారు. 18 సీట్లు అప్పుడు రీఎలక్షన్ జరిగితే 18 సీట్లలో 15 సీట్లు వైసీపీ గెలిచింది, 2 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 1 సీటు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పోటీ చేసుకుంది. అప్పుడు అసెంబ్లీలో దాదాపు 290 పైన సీట్లు ఉంటే వైసీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 15 సీట్లు ఉన్నాయి. 15 సీట్లు ఉన్నా కానీ విజయమ్మ గారు ధైర్యంగా రాజకీయాల్లో అప్పటికి అవగాహన లేకపోయినా ఆమెకున్న నాలెడ్జ్తో కానీ తెలివితేటలు కానీ ప్రజల సమస్య మీద డిస్కస్ చేద్దామని చెప్పి అసెంబ్లీకి వెళ్ళింది కదా, వెళ్ళి కూర్చుంది కదా. ఆమెకు ఎంతసేపు మైక్ ఇస్తే అంతసేపు మాట్లాడింది కదా. మైక్ ఇవ్వకపోతే అధ్యక్ష ఒక 5 నిమిషాలు సమయం కేటాయించినప్పుడు ప్రజలు చూస్తున్నారు కాబట్టి